హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ విహాన్ రుద్ర. అయితే ఈరోజు చిన్నోని తీసుకొని మేము అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళినాము. అయితే వాన్ని తీసుకొని బయటకు వెళ్ళడము ఇది సెకండ్ టైము. మొన్న ఊరికి వెళ్ళినాము, మళ్ళీ ఇప్పుడు అంతే. వాన్ని కంప్లీట్గా బయట తిప్పడం అవాయిడ్ చేసినాము, ఎందుకంటే వింటర్ సీజను. ఇంకా ఫుల్ కోల్డ్ కాఫ్లు అయినాయి అనుకో, పెద్ద తలకాయ నొప్పి. సో కార్తీక మాసం అయిపోతుంది కదా, ఒకసారి వెళ్దాము గుడికి అని చెప్పి అట్లా బయటకు వచ్చినాము. వాడికి కూడా బాగుంటుంది, ఊరికే ఇంట్లో ఉంటే ఇంట్లో వాతావరణమే అలవాటు అయిపోతుంది కదా, ఒక్కసారి బయట తిరిగితే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి వాడిని బయటకు తీసుకొని వచ్చినాము. సో వాడు హ్యాపీ. అసలు వాడు అస్సలు ఏడవాడు, బయటకు తీసుకెళ్తే. ఇంట్లో ఉంటేనన్నా అప్పుడప్పుడు కుయ్యి కుయ్యి అంటాడు అంతే తప్ప, బయటకు వస్తే మాత్రం అసలు ఏడవాడు వాడు. వాడికేం సంతోషమో కానీ అందరినీ చూస్తే చాలా ఎంజాయ్ చేసిండు గుడిలో. సో గుడి విషయానికి వస్తే మాత్రం గుడి చాలా బాగుంది. కట్టి 2-3 ఇయర్స్ అవుతుంది అంతే అంతే. చాలా బాగుంది టెంపుల్ మాత్రము. నేను ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మా హస్బెండ్ వీక్లీ వెళ్తున్నాడు. సో నేను ఈసారి మేము కూడా వస్తాము, చిన్నోడిని తీసుకొని వెళ్దామంటే సరే అని చెప్పి ఓకే అన్నాడు. ఇంకా అందరం వెళ్ళినాం, మా అత్తమ్మ, నేను, చిన్నోడు, మా వారు. కార్తీక మాసంలో నాకు ఈ టెంపుల్కి రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాన్నగారికి కూడా ఇంకా బాగుంటుంది కదా టెంపుల్స్ తిప్పడము. గుడి విషయం అయితే కన్స్ట్రక్షన్ మొత్తం కాలేదు, ఇంకా అవుతుంది. ఇంకా ధ్వజస్తంభం ఇదంతా పెండింగ్లో ఉంది, ఆ వర్క్ అంతా చేస్తున్నారు ఇంకా కంప్లీట్గా. అంత డిస్టర్బెన్సే ఉంది గుళ్ళో. ఇంకా వర్క్ జరుగుతుంటే ఇంకా మనతోటి వాళ్ళతోటి మనకి డిస్టర్బెన్సే ఉంటుంది. సో అట్లా టెంపుల్కి అయితే వచ్చి ఇంకా నేను దీపాలు వెలిగిస్తారేమో అని అనుకున్నా, కాకపోతే అసలు ఎవరేం దీపాలు వెలిగిస్తలేరు. నాకు తెలిసి అయ్యప్ప స్వామి టెంపుల్లో వెలిగించేది ఉంటే ఒక్కరైనా పెడతారు, కాకపోతే అసలు ఆ టాపికే లేదు అక్కడ. సరే అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నా. మనం శివాలయంలో ఆల్రెడీ వెలిగించినాం కాబట్టి ఇంకా నేను అంతా అనుకోలేదు వెలిగిద్దామని. ఎవరైనా వెలిగిస్తే సరే అప్పటికప్పుడు కొని వెలిగిద్దాం అనుకున్నా. ఇంకా ఆడ ఎవరు ఏం చేస్తలేరు, జస్ట్ దర్శనం చేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నారు అంతే. నేను అయ్యప్ప టెంపుల్కి వెళ్ళడము ఫస్ట్ టైము. అసలు నేను చూడలేదు ఎప్పుడు అయ్యప్ప టెంపుల్, బయట నుండి చూస్తున్నా, కాకపోతే గుళ్ళకి ఎప్పుడు వెళ్ళలేదు. సో ఈసారి మాత్రము శంకర్పల్లిలో అయ్యప్ప టెంపుల్కి వెళ్ళడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అర్చనకి కొబ్బరికాయకి కలిపి 90 రూపీస్ 100 రూపీస్ తీసుకున్నారు. అర్చన ప్లస్ కొబ్బరికాయలు 2. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాము. గుడి అంతా ఓపెన్ ప్లేస్ కావడంతో ఎండ బాగుండే, కాలు మాత్రం చురుచురుమని కాలిపోయినాయి. ఇంకా కొబ్బరి నీళ్ళు మాత్రం మా ఆయన మా అత్తమ్మ తాగుతూనే ఉన్నారు. ఆడ తాగుతావా అని మా వారు అడుగుతున్నారు, కానీ అమ్మో నాకు భయం, మళ్ళీ నేనేం తింటే చిన్నోనికి దగ్గు వస్తుందో సర్దవుతుందో, నాకు ఇంతే మైండ్. ఇంకా వాడి విషయంలో నేను ఏ చిన్న మిస్టేక్ కూడా చేయాలనుకుంటలేను. పాపం మనకేమైనా అయితే తట్టుకోగలుగుతాము, నాకు ఇదవుతుంది అదవుతుంది అని చెప్తాము. పాపం వాళ్ళకి ఏం చెప్పరాదు కదా, ఏడుస్తూ ఉంటారు. మొన్న ఊరికి వెళ్ళి వచ్చినందుకే అసలు వానికి ఫుల్ కాఫ్. అమ్మో ఇంకా వాడు దగ్గుడికి ఇంత పెద్దోళ్ళు కూడా అంత దగ్గలేదు, అంత దగ్గిండు పాపము. అసలు నేను ఎంత రిగ్రెట్ ఫీల్ అయినానో, నేనే చేసిన అది అని చెప్పి. సో కొంచెం స్వీట్ తిన్నా, ఇంకంతే వాడికి ఫుల్ కాఫ్. ఎన్ని రోజులు సఫర్ అయ్యిండు పాపము నా వల్లనే. సో వీలైనంత వరకు అన్నీ అవాయిడ్ చేస్తున్నా. ఇంకా తినొచ్చులే, వాడు పెద్దగా అయిన తర్వాత ఎక్కడికి పోతాము, మనం తినేవి కూడా ఎక్కడికి పోతాయి, అన్నీ తినొచ్చు అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నా. గుడి విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంది. ఈ పైన గోపురం నచ్చింది నాకు, గోల్డెన్ కలర్లో. ఆ కింద ఇంతకుముందు చూపించిన కదా స్టెప్స్, ఆ స్టెప్స్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సగం స్టెప్స్ వరకే ఆ రేక్ వేసిర్రు, గోల్డ్ దాంతో. చాలా బాగుంది. ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి విజిట్ చేయండి, టెంపుల్ బాగుంది. ఇంకా బయట నుండి వ్యూ అంతా ఇది. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది, ఇంకా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళాలి మళ్ళీ ఒకసారి. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా చిన్న చిన్న అమ్మవార్లను కూడా పక్కన వెనకాల పెట్టినారు.
ఆంజనేయ స్వామిది, వినాయకుడు, ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఇట్లా చిన్న గోపురాల్లా కట్టి అందులో పెట్టినారు దేవతల్ని. బాగుంది, వెళ్ళి చూడండి టెంపుల్. ఇప్పుడు అయ్యప్ప మాలలు కాబట్టి చాలా క్రౌడ్ ఉంది. లోపల బయటకు కనిపించలేరు కానీ లోపల భజనలు అవన్నీ జరుగుతున్నాయి. నేను ముందు ఇక్కడ ఎంట్రన్స్లో చూపెట్టినప్పుడు. సో ఇది వీడియో మా కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి టెంపుల్ దర్శనము. ఈ వీడియో కనుక ఎవరైనా ముందు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. విహాన్ బాబు అప్డేట్స్ ఇంకా ఏవైనా కొత్త విషయాలు చెప్పడానికి ట్రై చేస్తా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.